హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. మీకు ఇండెక్స్ ఆప్షన్ ట్రేడింగ్ డైలీ అప్డేషన్ కావాలి అంటే లైక్ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దీంట్లో యాడ్ కావచ్చు. ది బుల్బేర్ ఇన్సైట్స్ తెలుగు 9 అని ఉంది. సో మీకు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఉంటుంది, అందులో జాయిన్ కావచ్చు. మీకు రెగ్యులర్గా ఇండెక్స్ ఆప్షన్స్ లైక్ మీకు ఏ స్ట్రైక్ కావాలంటే స్ట్రైక్ అయితే బయింగ్ సెల్లింగ్ ఏదైతే ఉందో అది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో టాపిక్లోకి వెళ్దాం. ఆల్ టైమ్ హై దగ్గర ఉంది నిఫ్టీ. సో నెక్స్ట్ ఏంది అనేది మన క్వశ్చన్. పడుతుందా లేస్తుందా అని ఒకటి బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మార్కెట్ రూల్స్ అందరూ భయంతో ఉంటారో అప్పుడే మార్కెట్ బాటం చేస్తుంది. అంటే అందరు ప్యానిక్లో ఉంటారు కదా, మార్కెట్ ఇంకా పడుతుందని. అక్కడ నుండి మార్కెట్ ఎప్పుడైనా సరే రివర్స్ అవుతుంది. ఎప్పుడైతే అందరు ఆశతో ఉంటారో అప్పుడే మార్కెట్ టాప్అవుట్ అవుతుంది. అంటే ఇంకా లేస్తుంది అని అందరు ఎప్పుడైతే అనుకుంటారో మార్కెట్ అప్పుడే పడిపోతుంది. ఇది గుర్తుంచుకోవాలి, బండ గుర్తు. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం నిఫ్టీలో కూడా చూసుకుంటే ఆ రోజు ఏప్రిల్ 7th రోజు 1500-1400 పాయింట్ గ్యాప్ డౌన్ అయితే ఇంకెంతో పడుతుంది అనుకున్నారు. అందరు అనుకున్న తర్వాత ఏమైంది, మార్కెట్ బాటమ్ అవుట్ పైకి వచ్చింది. మళ్ళీ ఆల్ టైమ్ హై 26,200 దాకా ఇప్పుడు రీచ్ అయింది. కాబట్టి మళ్ళీ ఏంటంటే మార్కెట్ వెళ్తుంది అనుకుంటున్నాను. సో దానికి మనకు స్టాప్ లాస్ ఉంటుంది, ఎంట్రీ ఉంటుంది, టార్గెట్ కూడా ఉంటుంది. పడుతుందా లేదా అనేది ఇట్స్ అప్ టు మార్కెట్. బట్ మనము అటువంటి టైంలో తక్కువ రిస్క్ ఎక్కువ రివార్డ్ గురించి ట్రేడ్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, సో ఇక్కడ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే నిఫ్టీ మనకు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 27th రోజు ఆల్ టైమ్ హై 26,277 26,271 వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది, ప్రైస్ అక్కడ నుండి రిజెక్ట్ అయ్యి కంటిన్యూగా పడుతూ వచ్చింది. సో ఆల్ టైమ్ హై అనేది వీక్ ఉంటుంది సమ్ టైమ్స్ అనేది మనకి ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏమైంది అని అంటే మనకు మన బీహార్ ఎలక్షన్స్లో ఎన్డీఏకు మంచి మెజారిటీ వచ్చింది, రైట్. మంచి మెజారిటీ వచ్చినాక కూడా ఏంటి అని అంటే మార్కెట్ లైక్ ఇది ఫ్రైడేనా 17 నవంబర్ ఈ 5 డేస్లలో కొట్టాలి యాక్చువల్ అయితే. కానీ ఏంటంటే ఇక్కడనే మళ్ళీ ఆల్ టైమ్ హై దగ్గర రిజెక్ట్ అయ్యింది అన్నట్టు, మార్కెట్ వెళ్ళట్లేదు. మొన్న కూడా థర్స్డే రోజు 26,246 వరకు వెళ్ళింది. ఆ రోజు అన్ని సోర్సెస్ సపోర్ట్ ఉన్నా కూడా మార్కెట్ ఏంటి అంటే ఒక స్టేజ్కి వెళ్ళి ఆగిపోయి మళ్ళీ రివర్స్ అయ్యింది అన్నట్టు. సో ఇటువంటి టైంలో ఏంటంటే అలర్ట్ ఉండాలి. మనకి ఇది రైట్ సైడ్ చార్ట్ ఏంటి అని అంటే తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటామంటే పైకి వెళ్తుందని. ఒకవేళ రివర్స్ అయితే ఏమవుతుంది అనేది కూడా చూసుకోవాలా. ఇండెక్స్ పడింది అని అంటే మిడ్ క్యాప్ కూడా మనకు ఆల్ టైమ్ హై దగ్గర నుండి రిజెక్ట్ అవుతుంది. సో ఇండెక్స్ పడితే రిమైనింగ్ స్టాక్స్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది, అది మనందరం తెలిసిందే. సో ఇప్పటికే ఆల్రెడీ చాలా స్టాక్స్ 25-30% డౌన్లో ఉన్నాయి ఎంట్రీ పాయింట్ నుండి. ఇండెక్స్ ఇంకా పడితే పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రాపర్ స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా చూసుకోవడం బెటర్. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీ ఏంటి అని అంటే ఒకవేళ ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళైతే స్పాట్ బేస్ చేసుకొని మనకు 26,063 ఏదైతే ఉందో ఈ 26,063, 26,170 ఈ రేంజ్లోనే షార్ట్స్ బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టాప్ లాస్ వచ్చింది అంటే 26,277 ఆల్ టైమ్ హై మీద కనుక ఏదైనా డ్యూరింగ్ ది డే ఆర్ ఎండ్ ఆఫ్ ది డే కనుక క్లోజ్ అయితే కనుక అది స్టాప్ లాస్. ఇక్కడ షార్ట్స్ ఇనిషియేట్ చేస్తే ఏంటి అని అంటే 5-10% మార్కెట్ పడే ఛాన్స్ ఉంది మళ్ళీ. ఎందుకు అని అంటే ఇండెక్స్ ఎప్పుడైనా సరే టాప్స్ కానీ బాటమ్స్ కానీ ఫామ్ అయినప్పుడు అట్లీస్ట్ 5%-10% మధ్యలో కరెక్షన్ అనేది మార్కెట్లో జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ 26,000 నుండి పడితే 26,200 నుండి పడితే ఎంత అంటే ఆల్మోస్ట్ 1,000-2,000 పాయింట్స్ వరకు అట్లా మనం హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే వీ కెన్ ఇనిషియేట్ షార్ట్స్. ఓకే, సో ఇప్పుడు దీని కిందనే రిజెక్ట్ అవుతుంది కాబట్టి నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ బిగ్ షార్ట్స్ అనేటప్పుడు హెవీగా షార్ట్ చేస్తున్నట్టు మార్కెట్ నేను అనుకుంటున్నాను. మన లెవెల్స్ ప్రకారం స్టాప్ లాస్ అయితే యాక్సెప్ట్ చేయాలి. అంటే 100-200 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే 1,000-2,000 పాయింట్స్ అనేది టార్గెట్ ఇక్కడ. ఓకే, అదన్నట్టు అంటే 5-10% అట్లయితే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ చూస్తే ఈవినింగ్ స్టార్ట్ చేసింది ఆల్ టైమ్ హై దగ్గర బ్యాంక్ నిఫ్టీ. ఇది కూడా కొంచెం వీక్ చూపిస్తుంది, మార్కెట్లో వీక్నెస్ కనిపిస్తుంది ఇక్కడ. సో దీని కింద మార్కెట్ ఈ ఆల్ టైమ్ హై ఇంకా ఇది 59,440 పైన క్లోజ్ అయ్యేంత వరకు మళ్ళీ ఇందులో కూడా 5-10% కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో బీ కేర్ఫుల్. అండ్ మిడ్ క్యాప్ వచ్చేసి కూడా ఆల్ టైమ్ హై చేసేది. ఇది ఓపెన్ ఈజ్ కోల్డ్ హై, ఇది 14,068, 14,072 ఆల్ టైమ్ హై దగ్గర ఓపెన్ ఈజ్ కోల్డ్ హై తోటి బ్రేక్ అయింది. సో ఇది ఈ హై పైన మళ్ళా క్యాండిల్ ఏదైనా డేలో క్యాండిల్ ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే వరకు క్లోజ్ ఇవ్వకపోతే మనము షార్ట్ సైడే ఉండాలి మార్కెట్లో. ఓకే, ఇది ఇండెక్స్కి సంబంధించి. దీన్ని మళ్ళీ మనం ఆప్షన్ ట్రేడింగ్లో ఎలా చేయాలి అని అంటే కనుక నేను అనుకునే కొన్ని సజెస్ట్ ఏంటంటే December 25,000 పుట్ ఏదైతే ఉందో 26,277 నిఫ్టీ కనుక ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా ఏ రోజు కూడా క్లోజ్ ఇవ్వకపోతే ఇది మనకు కరెంట్ ఎంఆర్పి 65లో ఉంది. దీంట్లో నేను అనుకునేది 5x to 10x రిటర్న్స్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీంట్లో మార్కెట్ నిజంగానే ఒక 1000 పాయింట్లు పడితే కనుక డిసెంబర్ మంత్లో. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి ఏంటి అంటే December 56,000 పుట్లో కూడా ఇది లో ఆర్ బ్యాంక్ నిఫ్టీ 59,450 పైన క్లోజ్ ఇవ్వనంత వరకు ఎండ్ ఆఫ్ ది డే. సరే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ది డే కూడా డ్యూరింగ్ ది డే ట్రేడింగ్ లా బ్రేక్ అవుతుంది కానీ క్లోజ్ ఇయ్యదు.
సో ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ క్లోజ్ ఇవ్వనంత వరకు ఇది కూడా 100 రూపీస్లో ఉంది, 150, 115, 120 రూపీస్లో ఉంది. దీని మీద కూడా నేను 5x to 10x రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకవేళ ఇన్ కేస్ అది 5% to 10% డిసెంబర్ మంత్లో పడతాయి. లేదు ఇది కాదు అనుకుంటే మనం సేఫ్ సైడ్ వెళ్ళాలి కొంచెం అనుకుంటే కనుక 26 జనవరి మంత్లీ ఎక్స్పైర్ ఏదైతే ఉందో 26,000 పుట్ వచ్చేసి 300 రూపీస్ దగ్గర ఉంది. సో నిఫ్టీ సేమ్ ఆల్ టైమ్ హై పైన క్లోజ్ ఇవ్వనంత వరకు ఇది మనం క్యారీ చేయొచ్చు. నేను అనుకునే టార్గెట్ 700 to 1,000 రూపీస్ అనుకుంటున్నా, 26,000 పుట్. ఎందుకనంటే నిఫ్టీ సపోజ్ 5% పడ్డా 4% పడ్డా ఇది 1000 రూపాయల దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఏంటి అని అంటే 59,000 పుట్టు, ఏది జనవరి మంత్. ఎందుకు కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాం అని అంటే మనకు టైమింగ్ తెలియదు. ఫాస్ట్గా పడితే ఓకే, మెల్లగా పడుకుంటూ వస్తే ఏంటి అని అంటే టైం వాల్యూ అనేది ప్రీమియం తింటుంది. కాబట్టి ఇది కొంచెం సేఫ్ సైడ్ అన్నట్టు చెప్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ 59,440 పైన క్లోజ్ ఇవ్వనంత వరకు ఇది రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. 59,000 పుట్ ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అని అంటే కరెంట్ ఎంఆర్పీ 900 ఉంటే 1,500 నుండి 2,500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ. అంటే మనము నిఫ్టీలో వచ్చేసి ఒక 30 పాయింట్స్ రిస్క్ తీసుకుంటే ఒక 200 to 400 పాయింట్స్ రివార్డ్, అండ్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మనం ఒక 300 పాయింట్స్ రిస్క్ తీసుకుంటే 1,000 to 2,000 పాయింట్స్ రివార్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందరు గ్రీడ్గా ఉన్నారు కాబట్టి మార్కెట్ అనేది పడుతుందా అంటే ఆల్ టైమ్ హైలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ ఉన్నప్పుడు చెప్పిన మార్కెట్ ఇంకా వెళ్తుంది అనుకున్నాను. ఎందుకంటే కొన్ని సర్టెన్ లెవెల్స్ మ్యాచ్ అయినాయి. అప్పుడు మ్యాచ్ అయిన తర్వాత ఏమైంది, ఇంతవరకు 1 year అయిపోయింది, 14 months అయిపోతుంది, ఇంకా బ్రేక్ అయ్యలేదు. మళ్ళీ అక్కడ వచ్చి మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని పొలిటికల్గా మనకు బీజేపీ గెలిచినా కూడా ఇది బ్రేక్ రావాలి. ఎందుకంటే అది సెమీఫైనల్ లాగా అంత భారీ మెజార్టీ వచ్చింది. ఈవెన్ మనకు ఏమంటారు సర్వేలు కూడా చెప్పలేకపోయినాయి అంత మెజార్టీ వస్తుంది. అంత మెజార్టీ వచ్చినప్పుడు గవర్నమెంట్కి బలం ఉన్నట్టే. బలం ఉన్నా కూడా మార్కెట్లో బలం రావట్లేదు. కుట్టాలి ఒక 400 పాయింట్స్ నిఫ్టీ ర్యాలీ చేయడం అనేది పెద్ద విషయమే కాదు, అయినా కూడా చేయలేకపోయింది ఈ స్టేజ్లో. సో ఇక్కడ అలర్ట్ ఉండడం బెటర్ అన్నట్టు. గ్రోత్కి సంబంధించి జీడిపి రేట్స్కి సంబంధించి కూడా ఏంటి అని అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, పొలిటికల్ పార్టీస్ కూడా సేమ్ ఏంటి అని అంటే ఇప్పుడు మనము ఎక్స్లో చూస్తే, సోషల్ మీడియాలో చూస్తే కూడా ఎక్కడ కూడా జనాలకు కావాల్సిన డెవలప్మెంట్ కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ ఇక్కడ ఇంక్రీజ్ కాలేదు. నేను అబ్జర్వ్ చేసింది అయితే ఓన్లీ కార్పొరేట్ కంపెనీస్కే ఫేవర్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఇప్పుడు వాళ్ళ మీదే వాళ్ళకే ఫేవర్ ఉంది కాబట్టి లైక్ డ్రైనేజెస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, హైవేస్ కావచ్చు, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఆ రేంజ్కి రీచ్ కాలేకపోతుంది కాబట్టి మార్కెట్ కూడా వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు ఇది ఏంటి అని అంటే ఈ రేంజ్లో ఉండి రావచ్చు మార్కెట్. మళ్ళీ ఏంటి అని అంటే వీక్లీ చార్ట్ చూసుకున్నా కూడా మీకు ఈ రేంజ్లోనే ఉండే ఛాన్స్ ఉంది. నిఫ్టీ ఒకవేళ రిజెక్ట్ అయితే కనుక మళ్ళీ ఈ June 4th లో వరకు కూడా రావచ్చు. అట్లా ఒకటేసారి రాకపోయినా మెల్ల రావచ్చు. రిస్క్ చూసినాం, రివార్డ్ ఎంతలో చూసినాం. నిఫ్టీ 200 పాయింట్స్ అట్లా రివార్డ్ రిస్క్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఒక 500 పాయింట్స్ అట్లా రిస్క్ ఉంది, రివార్డ్ అట్లా. అయితే మనం ఏం చేస్తామనంటే టెక్నికల్గా ఇది బ్రేక్ అయిపోయి క్లోజ్ ఇచ్చినా కూడా లేదులే మార్కెట్ పడుతుందేమో అనుకోదు, పడుతుందేమో అనుకుంటాం సైకలాజికల్గా, అస్సలు అనుకోదు. ఛాన్సెస్ ఆర్ హై. మార్కెట్ బ్రేక్ అయితే ఆల్ టైమ్ హై కొట్టుకుంటూ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఈ స్టేజ్కి రీచ్ అయింది కాబట్టి కొంచెం రిస్క్ తీసుకొని ఎంటర్ అవుతున్నాం. ఇది క్లోజ్ ఇచ్చితే మాత్రం స్టాప్ లాస్ మస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే రిటర్న్ వస్తుందేమో, రివర్స్ వస్తుందేమో అనుకుంటే రాదు మార్కెట్. అటువంటివి కూడా ఉంటాయి. మనకు తెలిసిందే కదా, ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంకా తెలిసే ఉంటాం మార్కెట్ గురించి. సో ఆల్ టైమ్ హై అనేది వీక్నెస్ కాబట్టి దీని మీద క్లోజ్ చేయాలి కాబట్టి నేను అనుకునేది మళ్ళీ ఇదే రేంజ్ మోడ్లో ఉంచుతాడేమో మార్కెట్ని. టిల్ ఎప్పటి వరకు అని అంటే ఐ థింక్ ఏమంటారు బడ్జెట్ ఉంది కదా నెక్స్ట్ ఇయర్ 2026 ఫైనాన్షియల్ ఇయర్ ఫిబ్రవరి వరకు. అక్కడ వరకు ఒకవేళ కరెక్షన్ అయితే కనుక ఆ రేంజ్లో అప్పటి వరకు ఉండొచ్చు మార్కెట్. ఫర్దర్ ఏంటి అని అంటే ఒక ప్రపోజల్ వెళ్ళింది సీతారామన్ గారి దగ్గరికి, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి. ఏంటి అని అంటే ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ ఎస్టీసీజీ కానీ ఏదైతే ఉందో అంతకుముందు లేకుండే, బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక తీసుకొచ్చిన తర్వాత కూడా ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు బ్యాక్ వెళ్ళడానికి కూడా అంటే కొన్ని లక్షల కోట్లు విత్డ్రా చేయడానికి కూడా ఇది ఒక రీజన్ అని. అయితే వాళ్ళకి ఆ ప్రపోజ్ ఏం వెళ్ళింది అని అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి, అది తగ్గించాలా లేదంటే తొలగించాలి అని. అంటే అదొక అబ్జర్వేషన్లో ఉంది అని హింట్ ఉంది. ఒకవేళ ఈ బడ్జెట్ లోపు మనకు ఈ నెక్స్ట్ సెంట్రల్ బడ్జెట్ టైంలో అటువంటి ఏదైనా మినహాయింపు ఇస్తే మార్కెట్ మళ్ళీ బాటమ్ అవుట్ అయ్యి పర్టికులర్ లెవెల్స్ మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయితే కనుక బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ బ్రేక్ కాకపోతే మాత్రం మనకు ఫిబ్రవరి వరకు మళ్ళీ ఇదే రేంజ్లో మార్కెట్ ఉంచుతారు. ఓకేనా. స్టాక్స్కి సంబంధించి కూడా వీడియో చేస్తాను. అట్లాగే చెప్పాను కదా టెలిగ్రామ్కి సంబంధించి ఇందులో కూడా స్టాక్స్ అప్డేట్ చేస్తాను, ఇండెక్స్ ఆప్షన్స్ కూడా అప్డేట్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి.